సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ 82 నాటి రాజకీయాలు ఏంటి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ఆవశ్యకత ఏంటి? ఇక్కడ మనం అంటే 82లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినా కానీ మనం 78 నుంచి చూసుకుంటూ వస్తే తెలుగుదేశం ఎందుకు పుట్టింది, ఆ తర్వాత ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రజలు 202 సీట్లతోటి నెత్తిన ఎందుకు పెట్టుకున్నారు అనేది అర్థమవుతుంది. ఆ 78లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఫస్ట్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఇంకా అక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు చాలా ముద్దుగా ఏం చెప్పుకుంటారంటే మా పార్టీలో డెమోక్రసీ ఎక్కువ అనుకుంటారు. అది డెమోక్రసీ కాదు, ఇండిసిప్లిన్. ఆ క్రమశిక్షణ రాహిత్యం వల్ల వాళ్ళకి ఏంటి అంటే అప్పట్లో ప్రజల్లో చైతన్యం కూడా ఉండేది కాదు. అందుకని ఎవడు గెలిస్తే వాడు నాకు మంత్రి పదవి కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అమడబడేవాళ్ళు. ముఖ్యమంత్రులకి వీళ్ళందరినీ అప్పటికి ఇంకొక ప్రధాన కారణం ఏంటో తెలుసా, యాంటీ డిఫెక్షన్ లా లేదు, ఫిరాయింపుల నిరోధక చట్టం అప్పటికి లేదు. అందుకని అంత గాయారములు ఎవడన్నా రావచ్చు, ఎవడన్నా పోవచ్చు, ఎవడికి ఏ పార్టీకైనా మారిపోవచ్చు, ఏ ముఖ్యమంత్రినైనా దించేయచ్చు. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంకా అసమ్మతి మొదలైంది. అసమ్మతి మొదలైన తర్వాత ఇంకా ముఖ్యమంత్రులను మార్చుకోవటం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రిని మార్చారు. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, ఇట్లా 3 కృష్ణులను మార్చారు. మార్చిన తర్వాత అక్కడ ఇంకొక జరిగిన ప్రధానమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రులను మార్చటం అనేది అది కాంగ్రెస్ పార్టీలో అది ఎవడు ప్రత్యేకంగా వార్త కూడా రాసేవాడు కదా, అంటే అంత స్థాయిలో ముఖ్యమంత్రుల మార్పు జరుగుతూ ఉండేది. అంటే పెద్ద న్యూస్ ఏం కాదు, అది రొటీన్గా జరిగిపోయే కార్యక్రమం. అసలు వాళ్ళు ముఖ్యమంత్రిని మార్చకపోతే 5 సంవత్సరాలు ఒకే ముఖ్యమంత్రిని కంటిన్యూ చేస్తే అది పెద్ద వార్త అనమాట ఆ రోజుల్లో. అట్లా ఉండేది. ఇక్కడ తీసుకొచ్చి మొత్తం ఇదంతా చేసిన తర్వాత వాళ్ళ విధేయుడిని సెలెక్ట్ చేసుకుంటారు ఢిల్లీ వాళ్ళు. ఆ విధేయుడిని తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యమంత్రిగా పెడతారు. ఇంకా వాడు ఎమ్మెల్యేనా కాదా ఏమి సంబంధం ఉండదన్నమాట. అట్లా టంగుటూరి అంజయ్యని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. మామూలు పరిస్థితుల్లో అయితే టంగుటూరి అంజయ్య చాలా గొప్ప వ్యక్తి. మామూలు ఆరణాల కూలీగా పనిచేసిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం అంటే మామూలు విషయం కాదు. అంతకు ముందర దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత అంత పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి కావటం అంటే టంగుటూరి అంజయ్య. అందులో ఎటువంటి సందేహం లేదు. అంజయ్య గొప్ప నాయకుడు కూడా, ప్రజానాయకుడు, ప్రజలకి కార్మిక నాయకుడు, ప్రజల సమస్యల గురించి తెలిసిన వ్యక్తి, స్పందించే వ్యక్తి. అతనికి అప్పటికి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉంది. రాజీవ్ గాంధీ ఆయన ఇంకా రాజకీయాల్లోకి రాలేదు. ఆయన ఒకసారి వచ్చినప్పుడు టంగుటూరి అంజయ్యని ఇన్సల్ట్ చేశాడు. అప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇన్సల్ట్ చేస్తే అప్పట్లో ఈనాడులో పెద్ద వార్త వచ్చింది. ఇట్లా అంజయ్యని ఇట్లా జరిగింది, ఇట్లా చేశారు. ఈ తర్వాత ఇంకా మళ్ళీ భవనం వెంకటరాము మళ్ళీ ముఖ్యమంత్రి, ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగినాయి. భవనం వెంకటరాము కూడా ఏ సభలోనూ సభ్యుడు కాదు, అంటే అటు కౌన్సిల్లో కాదు, ఇటు అసెంబ్లీలో కాదు. ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. ఇట్లా మొత్తం రకరకాలుగా పర్మిటేషన్స్, కాంబినేషన్స్, రోజు గొడవలు, గందరగోళం, ఈ అసమ్మతి కార్యకలాపాలు. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా బాగా విసిగిపోయి ఉన్నారు. ఏం చేయాలి, ఇంకా కాంగ్రెస్ తప్ప ఆల్టర్నేటివ్ లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవి కానీ అవేమి పెద్ద పైకి వచ్చే కార్యక్రమం అప్పటి నుంచి లేదు. ఈ సందర్భంగా 78 ఆ టైంలోనే ఎన్టీ రామారావుకి ఇందిరాగాంధీ రాజ్యసభ ఆఫర్ చేసింది. రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తే ఈయన రిజెక్ట్ చేశాడు. నాకు రాజ్యసభ అవన్నీ వద్దులేండి, మీకు అటువంటివి ఏమి నాకు వద్దు, నాకు అసలు రాజకీయాలంటే ఇంట్రెస్టే లేదు అని చెప్పి ఈయన రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసినా కానీ కాంగ్రెస్ వాళ్ళు వదల్లా. వాళ్ళు బాగా ప్రయత్నం చేశారు. ఎన్టీ రామారావుని తీసుకొని రాజ్యసభకి నామినేట్ చేయిద్దాం అంటే రాష్ట్రపతి కోటాలో
కళాకారులకి ఇస్తారు కాబట్టి ఆ కోటాలో నామినేట్ చేద్దాం చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ఆయన వినలా, పట్టించుకోలే. తర్వాత ఆయన మనసులో ఒక ఇది పడిపోయింది ఏంటి, 60 సంవత్సరాలు కంటిన్యూ అయిపోయింది, 60th బర్త్డే, అది అయిపోయిన తర్వాత ఇంకా నేను ప్రజాసేవలోకి రావాలి అని ఆయన నిశ్చయం ఒక నిర్ణయం, స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత రోజుల్లో వచ్చిన తర్వాత ఇంకా రాజకీయ పార్టీ పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎట్లా పెట్టాలి ఏంటి అంటే ఆ ప్రిపరేటరీ మీటింగ్స్ కూడా జరగల. అంటే చాలా రాజకీయ పార్టీ పెట్టాలంటే మనకు తెలిసిన సందర్భాల్లో మనం ప్రజారాజ్యం పార్టీ దాన్ని పెద్ద మీటింగులు పెట్టి మేధో మదనము, ఏం పాలసీ తీసుకోవాలి, ఎట తీసుకోవాలి, నీకు అంబేద్కర్, పూలే వీళ్ళ ఫోటోలు ఎట్ట పెట్టాలి, ఇదే గోల తప్ప ప్రమోషన్స్ అని మనం చూసాం. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఎగనెస్ట్ చిరంజీవి ఆర్ ఎనీబడి, ఎవరికి వ్యతిరేకం కాదు కానండి. ఆనాడు రామారావు గారు తీసుకున్న అక్కడ అసలు ఎక్కడ కూడా ప్రిపరేటరీ మీటింగ్స్ అట్లా దానికి అసలు ఏంటి స్ట్రక్చర్ ఏంటి ఇటువంటివన్నీ ఆలోచించే ఇది లేదు. అంటే ఒక ఆవేశం నుంచి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది చెప్పటానికి నేను కంపేర్ చేశాను తప్ప నేనేదో ప్రజారాజ్యాన్ని కించపరచడానికి అది మనకు అంత అవసరం లేదు, మన మనస్తత్వం కూడా అటువంటిది కాదు. ఇక్కడ వచ్చిన తర్వాత తీసుకొని డిక్లేర్ చేసి నేను రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాను. పార్టీ పేరు ఏంటి, పార్టీ పేరు ఏంటి అంటే మరి ఏం పార్టీ పేరు ఏంటి అది కూడా నిలవలేదు అప్పటికి. అప్పుడు అనుకోకుండా ప్రజల మధ్య ప్రకటించిందే, ప్రజల మధ్య ప్రకటించింది తెలుగుదేశం. అసలు తెలుగుదేశం అంటే అప్పట్లో చాలా కొత్తగా అనిపించింది. అసలు ఇదేంటి తెలుగుదేశం ఏంటి, ఇది అసలు ఆ పేరేంటి, ఆ పేరుతోటి ఎవరికన్నా ఎక్కుతుందా, ఎవరన్నా దీన్ని ఆదరిస్తారా అని చెప్పి చాలామంది కాంగ్రెస్ లీడర్లు కూడా చాలా కామెంట్లు చేశారు. ఒకానొక దశలో అయితే ఇంకా ఆయన మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత ఈ రాజకీయ పార్టీ డిక్లేర్ చేసిన తర్వాత జలగం వెంగళరావు లాంటి వాళ్ళు ఈ ముఖానికి రంగులు వేసుకునే వాళ్ళు వీళ్ళు రాజకీయాల్లోకి ఏమనుకు వస్తారు అని చెప్పి చాలా ఇన్సల్టింగ్గా కూడా మాట్లాడారు. దాంతో చాలా పట్టుదల పెరిగిపోయింది. అంటే ఎన్టీ రామారావుకి పట్టుదల లేకపోవడం, ఆయన దేన్నైనా సాధించగలుగుతాడు కదా, ఆయనకు కాదు చుట్టూతో ఉండే ఈ లీడర్లు వీళ్ళందరికీ కూడా ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఒకటి చెప్తారు రామబ్రహ్మం గారు. ఆ రోజున ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావాలి అని నిర్ణయం తీసుకుంటే నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలన్న భావనతో వచ్చేవాళ్ళండి. నాకు తెలిసి నేను చాలామందిని చూసా. ఇప్పట్లాగా పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడిని మనం మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, ఇటువంటి ఆలోచనలు ఉండేవి కాదు. ఎన్టీ రామారావు ఆ పార్టీ తెలుగుదేశం అని డిక్లేర్ చేయటం అది అంతా చేసిన తర్వాత ఆయన తెలుగుదేశం జెండా రూపకల్పన మీద మాత్రం చాలా కసరత్తు చేశాడు. చాలా కసరత్తు. అసలు ఆయన మేధోమదనం అంతా అప్పటి నుంచి మొదలుపెట్టాడు. పసుపు రంగు పెట్టడంతో, అంటే పసుపు రంగు ఉండాలి, పసుపు ప్రతి తెలుగింటి గడపకి పసుపు పూస్తాము, అది శుభసూచకం, దాన్ని పెట్టాలి, ఆ రంగుతోటి ఫ్లాగ్ రూపొందించాలి. అంటే చాలామంది ఏం చెప్పారో తెలుసా మీకు, పసుపు రంగు పెడితే పసుపు రంగు ముస్లింలకి పడదండి, వాళ్ళు అందుకని మీ పార్టీలో ముస్లింలు ఎవరు రారు, మీ పార్టీని ముస్లింలు ఆదరించరని చెప్పారు. చెబితే ప్రజల గురించి మీరు నాకు చెప్పక్కర్లా, నా ప్రజలు ఎట్లా ఆలోచిస్తారో నాకు తెలుసు అని చెప్పి ఆయన పసుపు రంగునే కన్ఫర్మ్ చేశాడు. ప్రజల గురించి మీరు నాకు చెబుతారేంటి, ప్రజల గురించి నాకన్నా మీకు ఎక్కువ తెలుసా అనే భావనలో ఎన్టీ రామారావు ఉండేవాడు. ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో ప్రెస్ కాన్ఫరెన్సులు అవి పెట్టేవాడు. అది చెప్పాలి కదా, పార్టీ చెప్పాలి కదా. అప్పటి వరకు ఏంటంటే ఆయన మద్రాసులో సినిమా రిపోర్టర్లతోటే ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పటి వరకు పొలిటికల్ రిపోర్టర్లని ఏమన్నా అప్పుడప్పుడు ఏమన్నా కలిసేవాడేమో కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లు అవి పెట్టేవాడు కాదు. జనరల్గా ఏంటి అంటే హైదరాబాదులో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే పొలిటికల్ రిపోర్టర్లు, సినిమా రిపోర్టర్లు అనుకోండి, ఎన్టీ రామారావు కాదు, నాగేశ్వరరావు అయినా, కృష్ణ అయినా, శోభన్ బాబు అయినా, ఎవరైనా సరే వస్తూ ఉంటే అందరూ లేచి నిలబడతారు.
అందరు లేచి నిలబడతారు, వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత వీళ్ళు కూర్చుంటారు. ఇది సినిమా జర్నలిస్టులకి అలవాటు. పొలిటికల్ ఈవెంట్స్ కవర్ చేసే పొలిటికల్ రిపోర్టర్లకి ఈ అలవాటు ఉండదు. కాళ్ళ మీద కాలేసి కూర్చుంటారు, ఎవరు వచ్చినా లేవరు. ఇది అలవాటు అంతే. ఇదేదో పెద్ద పెద్ద విషయమేం కాదు. కానీ ఎన్టీ రామారావు అట్లా లోపలికి వస్తే ఎవరు లేచి నిలబడాల. దానికి అక్కడ ఆయనకి చాలా కోపం వచ్చింది. ఎవరు లేచి నిలబడరేంటి అని. లేచి నిలబడరేంటి అంటే అప్పుడు పక్కన ఉన్నవాళ్ళు చెప్పారు, ఇది పొలిటికల్ ఇది కదండి, పొలిటికల్ రిపోర్టర్లు ఇట్లాగే ఉంటారు. దానికి అడ్జస్ట్ కావటానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బంది ఆయన ముఖంలో చాలా స్పష్టంగా కనపడేది. ఇటువంటి సింపుల్ విషయాలు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయన పాలిటిక్స్లో అడ్జస్ట్ కావటానికి ఆయన ఎంత మదన పడి ఉంటాడో ఆలోచించుకోవటానికే నేను చెప్తున్నాను. ఇటువంటి విషయాలన్నీ చెప్తున్నది ఎందుకు అంటే, ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈజ్ నాట్ ఎ పాలిటీషియన్. ఆయన ఎంతసేపటికి ప్రజలు నేను వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి ఎట్లా చేయాలి అనేదే తప్ప వేరే ఉద్దేశం లేదు. అందుకని ఆయన పాలిటీషియన్గా మారలేదు. చివరి నిమిషం వరకు ఎన్టీఆర్ ఈజ్ నాట్ ఎ పాలిటీషియన్. ఆయన హృదయ స్పందన ఎట్లా ఉంటే అట్లాగే మాట్లాడేవాడు, అట్లాగే ప్రవర్తించేవాడు, అట్లాగే చేసేవాడు, అటువంటి నిర్ణయాలే తీసుకునేవాడు. చాలామంది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే పార్టీ పెట్టడం, ఆ పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీలు వీళ్ళు అందరూ కూడా అట్లా కాదండి, ఇట్లా కుదరదండి అని చెప్పేవాళ్ళు. నో, నేను చెబితే అది జీవో, ఎట్లా ఇవ్వాలో మీరు ఇచ్చుకోండి అనేవాడు. నా మాట ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, బాహుబలి సినిమాలో డైలాగ్ కూడా, నా మాటే శాసనం అని. ఆ మాటే శాసనం అనేది ఎన్టీ రామారావు నుంచే వచ్చింది. ₹2 బియ్యం అప్పుడు కూడా వ్యతిరేకించారు కదా. చాలా వ్యతిరేకించారు అప్పట్లో. అసలు ఇటువంటి ఇదేంటి, ₹50 హార్స్ పవర్ అంటే కూడా నో అట్లా ఇవ్వటానికి వీల్లేదన్నారు. ఎందుకు వీల్లేదు, ఇచ్చేద్దాం అన్నాడు. కిలో ₹2 బియ్యం అయితే అసలు చాలా మేము అట్లా కాదండి, మేము దాని మీద ఒక కమిషన్ వేద్దామండి, అందరి అభిప్రాయాలు తీసుకుందామండి అంటే నో, ఇంప్లిమెంట్ చేయాల్సిందే. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి, నేను ఇస్తాను, మీకు ఎందుకు, చేయండి అంటే అంత తెగింపుతోటి ఆయన ఏ నిర్ణయమైనా ఆయన అట్లా అమలు చేసేవాడు. ఈ తెలుగుదేశం పార్టీ జెండా రూపకల్పనప్పుడు మీరు అందులో చూడండి, కార్మిక శక్తి ఉంటుంది, పేదవాడి గుడిసె ఉంటుంది, రైతుకి ఉపయోగపడే నాగలి ఉంటుంది. ఈ 3 డిజైన్ చేయటానికి రైతు పేదవాడు కాకపోవచ్చు, కొంతమంది రైతులు, కార్మికులు పేదవాడు కాకపోవచ్చు. ఈ పేదవాళ్ళ సంఖ్య అప్పట్లో విపరీతంగా ఉండేది, ఎక్కువ ఉండేది. వాళ్ళందరికీ కూడు గూడు గుడ్డ లేని పరిస్థితులు ఉండేవి. కాంగ్రెస్ పార్టీ అటువంటివి ప్రాధాన్యతలో లేవు. వాళ్ళకి అటువంటి వాళ్ళు ఇచ్చారు సంక్షేమం. కాంగ్రెస్ పార్టీ అమలు చెయ్యలేదు అని ఎవడో అనడు, చేశారు. కానీ దానికి డ్రైవ్ లేదు, డ్రైవింగ్ ఫోర్స్ లేదు. వాళ్ళు ఇందిరాగాంధీ ఇక బర్రెలు అవి ఆవులు ఇచ్చేది, వాళ్ళు ఇచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు, ఏదో ఇల్లు కట్టించేవాళ్ళు, గుడిసెలు, అప్పుడు గుడిసెలు తాటాకులు, గుడిసెలు వేసేవాళ్ళు అనమాట. వాళ్ళకి పక్కా ఇల్లు అనేది, అటువంటి స్కీమ్స్ అటువంటివి లేవు అప్పుడు. సో ఆ పరిస్థితుల్లో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన తీసుకుంటున్న నిర్ణయాలు చాలా రకరకాల డైమెన్షన్స్లో పోయేవి సొసైటీ. ఆయన గెలవటం కూడా మామూలుగా ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎగతాళి చేశారు. ఈయన ఏమనుకున్నారంటే, చాలామంది ప్రచారం చేస్తుంటాడు కదా, ప్రచారం చేసినప్పుడు ఈయన షేపులు మారిపోతాయి, ఈయన్ని యాక్టర్గా ఒక అందగాడిలాగా చూసిన ప్రేక్షకులు ఈయన్ని చూడలేరు, ఈయనకి ఓట్లు రావు అని ఇటువంటి రాంగ్ క్యాలిక్యులేషన్లు వేసుకున్నారు. ఎన్టీ రామారావు బాహ్య రూపం చూసి కాదు, ఆయన అంతఃరూపాన్ని చూసి ప్రేమించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనేది గ్రహించడానికి కాంగ్రెస్ నాయకులకి అప్పటికి చాలా టైం పట్టింది. ఈయన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ చైతన్య రథం మీద ఈయన ప్రచారానికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక్కటే పాట,
చెవుల్లో గింగుర్లు ఎత్తేది ప్రజలకి. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి కలవాడ అనే సాంగు అసలు ఆ పాట వినపడుతున్నది ఊరు బయట నుంచి అంటే పుట్టల్లో నుంచి చేమలు వచ్చినట్టు బిల్ల 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 వచ్చేవాళ్ళు. ఆ పాట అదే సింబల్ అనమాట. ఆ చైతన్య రథంలో కాకుండా ముందర ఇంకొక వెహికల్ ఉండేది, ఒక జీప్ ఉండేది. ఆ జీప్లో ఈ పాట పెట్టేవాళ్ళు. అంటే ఎన్టీ రామారావు వస్తున్నట్టు. 6 గంటల ముందు వచ్చేది ఊళ్ళోకి. 10 నిమిషాల ముందర బిల్ల 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 అంటూ వచ్చేవాళ్ళు జనం. జనం వచ్చేసి ఎన్టీ రామారావు కోసం వెయిట్ చేసి ఎక్కడా కూడా ఇసకేస్తే రాలనంత జనం. ఆ టైంలో కూడా కాంగ్రెస్ నాయకులు ఏమన్నారు తెలుసా? వీళ్ళందరూ ఓటర్లు కాదండి, సినిమా యాక్టర్ కాబట్టి చూడటానికి వచ్చారు అని చెప్పి అసలు కాంగ్రెస్ పార్టీ చాలా లైట్గా తీసుకున్నది. ఎన్టీ రామారావు పార్టీని అసలు మొత్తం చాలా లైట్గా తీసుకున్నది. అట్లా ఆ ప్రచారం ఒక ప్రభంజనంలాగా మారిపోయింది. అప్పట్లో నేను ఈనాడులో పనిచేసేవాడిని. ఇంకా మాకు ఇదే డ్యూటీ అనమాట. వెళ్ళటం కాన్వాయిలో వెళ్ళటం, చూడటం. ఎక్కడికి వెళ్ళినా ఒకే స్పీచ్ ఉండేది. ఏమి రాయాలి? నేను జర్నలిస్ట్గా ఎక్కడికి వెళ్ళినా ఒకే స్పీచ్. ఒక సందర్భంలో మేమందరం రిపోర్టర్లు ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట్లాడుతున్నారు అని చెప్పి మేము ఆయనతోటే అన్నాం. అంటే మాతోటి వస్తున్నారు కాబట్టి అది మీకు తెలుసు బ్రదర్, వాళ్ళకేం తెలుసు అన్నాడు. అప్పట్లో ఈ టీవీలు, ఈ ఛానల్స్, ఈ సోషల్ మీడియా, ఈ సెల్ ఫోన్లు ఏం లేవు కదా. మీరు మాతోటి వస్తున్నారు కాబట్టి ఆ విషయం మీకు తెలుసు బ్రదర్, ప్రజలకి ఎట్ట తెలుస్తుంది? వాళ్ళకైతే ఎక్కడికి వెళ్తే చెప్పాలి కదా, మొత్తం చెప్పాలి కదా అన్నాడు. అంటే మీరు ఆ డైలాగు ప్రజల హృదయాలని తెలిసిన వ్యక్తి మాత్రమే అటువంటి డైలాగు వాడగలుగుతాడు. చాలామంది ఏం చేస్తారు? మార్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఈయన మార్చి చెప్పడానికి కూడా ప్రయత్నం చేయలేదు. నేను ఆ పాయింట్ చెప్తున్నా. అంటే ప్రజలు నా మాట వినటానికి వస్తున్నారు, వాళ్ళకి నేను పార్టీ గురించి చెప్పాలి, సిద్ధాంతాల గురించి చెప్పాలి అన్న ఉద్దేశంలో ఆయన అదే విషయం చెప్తూ ఉండేవాడు. అంటే అది ఎంత పెద్ద స్ట్రాటజీ అంటే, ఎంత పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ అంటే, ఒకటే మాటని లీడర్ చెబుతూ ఉంటే అది ప్రజల గుండెల్లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇంత లాజిక్ తోటి ఆయన అటువంటి పని చేసేవాడు. చేసి వెళ్ళిన తర్వాత ఆ స్నానాలు చేసే ఫోటోలు అవన్నీ మనకు తెలుసు కదా. అవన్నీ వాస్తవంగా చెప్పాలి అంటే ఈనాడు ఫోటోగ్రాఫరు ఆ ఫోటోలు తీస్తున్న విషయం కూడా ఎన్టీ రామారావుకి తెలియదు. ఈనాడులో నెక్స్ట్ డే వచ్చే వరకు కూడా ఆయనకి తెలియదు. యథాలాపంగా ఆయన పనులు చేసుకెళ్ళిపోయేవారు. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన పబ్లిసిటీ కోసం ఇవన్నీ చేశారనుకుంటారు. ఆయనకి తెలియదు. అటువంటి పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకోవటం, వాళ్ళతో మాట్లాడటం, గుడిసెల్లోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఆయన తనని తాను లీడర్గా మలుచుకోవటానికి చేసిన పనులు తప్ప పబ్లిసిటీ కోసం ఎన్టీ రామారావు ఏ రోజున ప్రయత్నం చేయలేదు. ఏ రోజున కూడా పాకులాడలేదు. నా గురించి ఈ పేపర్ రాసిందా, ఆ పేపర్ రాసిందా అని ఏ రోజున అడిగేవాడు కాదు. ఎవరైనా వెళ్ళి, అప్పుడు ఆయనకు కూడా పిఆర్ఓలు వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు వెళ్ళి ఇట్లా వచ్చిందండి అంటే అవన్నీ ప్రజలు చూసుకుంటారు అనేవాడు. అంటే ఆ తరహాలో ఆయన నాయకుడిగా, రాజకీయ నాయకుడు కాదు, ఒక నాయకుడిగా ఆయన ఎవాల్వ్ కావటానికి ఆయన అంతటా ఆయన ప్రయత్నం చేసుకున్నాడు తప్ప ఆయన ఏదో పబ్లిసిటీ కోసం ఇదంతా. అప్పుడు జనానికి కొదవ, ఏ ఊరు వెళ్ళినా జనం వచ్చేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా జనం వచ్చేవాళ్ళు. ఆ క్యాంపెయిన్ చూసిన తర్వాత, ఆ పాట వింటున్న తర్వాత, వినేటప్పుడు ప్రతి వాడికి గూస్ బంప్స్ వచ్చేవి. అటువంటి పరిస్థితులు ఉండేవి. అందుకనే ఆ తర్వాత ఎలక్షన్లు 9 నెలలే, కరెక్ట్గా పార్టీ పుట్టి కూడా 9 నెలలు. 9 నెలల్లో ఆ 9 నెలలు కూడా ఈయన రోడ్డు మీదే ఉన్నాడు. పార్టీ సిద్ధాంతాలు అవి ఇవి రూపకల్పన టీం ఉండేది, వాళ్ళు చేసేవాళ్ళు. కానీ మెయిన్గా ఏంటి అంటే ఎన్టీ రామారావు జనాకర్షణ అంటారు, కానీ నేను దానికి కూడా ఒప్పుకోను. ఎందుకు అంటే
ఎన్టీ రామారావు ఒక కృష్ణుడి వేషము రాముడి వేషము వేసి జనాల్ని ఆకట్టుకోవటం వేరు, ఏమీ లేకుండా మామూలు బట్టలు, అప్పుడు కాకి బట్టలు వేసుకునేవాడు, కాకి బట్టలు వేసుకొని వచ్చి ప్రజల్ని ఆకట్టుకోవటం కూడా అది ఎట్లా అంటే వాళ్ళతోటి డైరెక్ట్గా మాట్లాడటం, ప్రజలతోటి అప్పటి వరకు డైరెక్ట్గా మాట్లాడే అసలు అవకాశం ఎవరికి ఉండేది కాదు, ఎవరు తీసుకోరు. మాది అప్పుడు గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా నర్సరావుపేట. మా ఎమ్మెల్యే ఎవరో తెలియదు, మా ఎంపీ ఎవరో తెలియదు. ఎంపీ మధ్య సుదర్శనం అని ఎంపీ ఉండేవాడు. ఆ మధ్య సుదర్శనం ఆయన ఎవరు చూసి ఉండరు. అప్పట్లో పరిస్థితులు అట్టగా ఉండేవి. అప్పుడు పరిస్థితి ఎమ్మెల్యే ఆయన కృష్ణారెడ్డి అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన వస్తే చాలామంది గుర్తుపట్టేవాళ్ళు కదా, ఎమ్మెల్యే అని పరిచయం చేయాల్సి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో వాళ్ళని ఇన్సల్ట్ చేయడానికి కాదు, ఆనాటి రాజకీయ పరిస్థితులు ఇట్లా ఉన్నప్పుడు ఈయన క్యాండిడేట్లుగా, తెలుగుదేశం క్యాండిడేట్లుగా సెలెక్ట్ చేసిన విధానం, ఒక్కొక్కళ్ళని, విద్యాధికులను, చదువుకున్న వాళ్ళని, డబ్బులతోటి పని లేదు, మనకి డబ్బులేంటి బ్రదర్ రండి అనేవాడు. ఆయనకి నచ్చాలి, మనసుకు నచ్చాలి, అతని మీద నమ్మకం కలగాలి. అట్లా నమ్మకం కలిగితే ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేశాడు. అటువంటి రాజకీయ నేపథ్యంలో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ వచ్చి మొదటి ఎన్నికల్లోనే 202 సీట్లు సాధించి, అసలు 202 సీట్లు చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళకి మొహంలో నెత్తురు చుక్కలేదు. అసలు ఇన్ని సీట్లు ఎట్లా వచ్చినాయి, ఇంత ఎట్లా జరిగింది అని చెప్పి రకరకాలుగా వాళ్ళు ఇచ్చేసినప్పుడు ఎన్టీ రామారావు మాత్రం ఆయన ఎప్పుడు ఏ రోజున కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇట్లా వ్యూహం వేస్తుంది, ఇట్లా ఇది చేస్తుంది, దీనికి ఇట్లా కౌంటర్ చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఇది చెప్తున్నది అని ఏ రోజున ఆలోచించలేదండి. ఏ రోజున కూడా ఏదో పొలిటికల్ స్ట్రాటజీ వెయ్యాలి అన్న ఆలోచన ఆయనకి లేదు. ఆయన ఎంతసేపటికి ప్రజలకి ఏం చేయాలి, ప్రజలు ఏమనుకుంటున్నారు, మనం ఏం చేయాలి, వాళ్ళకి ఏం కావాలి అనేదే ధ్యాసలో ఉన్నది. అందుకనే తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో ఉన్న కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు, ఇంకా జనరేషన్లు మారినా కానీ వాళ్ళే కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఆ కుటుంబాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. కార్యకర్తల ఎవరైనా నాయకుల కుటుంబాలు కంటిన్యూ కావటం మనం చాలా రాజకీయ పార్టీల్లో చూస్తాం. కానీ తెలుగుదేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కార్యకర్తగా ఉన్న వ్యక్తి కుటుంబాలు కూడా తెలుగుదేశంలోనే కంటిన్యూ అవుతున్నాయి. 43 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉన్న ప్రాసెస్ ఇది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత. మీకు కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయి. కమ్యూనిస్టు పార్టీలు అవి క్యాడర్ బేస్డ్ పార్టీలు అని దానికి పేరు. కమ్యూనిస్టు పార్టీలు క్యాడర్ బేస్డ్ పార్టీలు. ఆ క్యాడర్ని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు, ఆ క్యాడర్ని వాళ్ళు తయారు చేసుకుంటారు. వాళ్ళకి స్టూడెంట్ వింగ్స్ ఉంటాయి, యూత్ వింగ్స్ ఉంటాయి. ఈ స్టూడెంట్ వింగ్ నుంచి, యూత్ వింగ్ నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళు రాజకీయ పార్టీలోకి మలుచుకుంటారు. అదేవిధంగా మనం భారతీయ జనతా పార్టీ చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ బేసు ఆర్ఎస్ఎస్ నుంచి వస్తుంది. ఆర్ఎస్ఎస్లో చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ శాఖలకు వెళ్ళి అట్లా వెళ్ళిన వాళ్ళు ఆ తర్వాత పార్టీకి కన్వర్ట్ అవుతారు. ఈ పాయింట్లు ఎందుకు చెప్తున్నానంటే నేను అటువంటి వ్యవస్థలు లేకుండా, కమ్యూనిస్టు పార్టీకి ఉన్న వ్యవస్థలు లేవు, భారతీయ జనతా పార్టీకి ఉన్న వ్యవస్థలు కూడా లేకుండా, అటువంటి వ్యవస్థలు లేకుండా క్యాడర్ని తయారు చేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే ఎటువంటి వ్యవస్థలు లేకుండా, అంటే అంటే ఈ సొసైటీని మార్చాలి, ఈ సొసైటీలో ఒక రివల్యూషన్ తీసుకురావాలి, పేదవాడికి ప్రాధాన్యత రావాలి అన్న ఆ ఉద్దేశాలతోటి అట్రాక్ట్ అయి వచ్చిన వాళ్ళు తప్ప తెలుగుదేశం పార్టీలో ఏదో ట్రైనింగ్ ఇచ్చి భావజాలాన్ని నూరిపోసి ఏదో కమ్యూనిస్టులాగానో లేకపోతే ఆర్ఎస్ఎస్ లాగానో వ్యతిరేక భావజాలం అనండి, లేదు అనుకూల భావజాలం అనండి, అటువంటివి నూరిపోయకుండా కార్యకర్తల్ని తయారు చేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ఎవల్యూషన్ అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత
కాంగ్రెస్ పార్టీ తన పందాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అంటే 82, 83 ఎలక్షన్స్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ అంత పాత వాళ్ళకే సీట్లు ఇచ్చింది. ఆ తర్వాత 85లో మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు, అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం పాత వాళ్ళని తీసి పక్కన పడేసి కొత్త వాళ్ళకి ఇచ్చింది. కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా తన విధానాన్ని మార్చుకునేలాగా చేసింది తెలుగుదేశం పార్టీ. అంటే వాళ్ళు ఇంక ఈ పాత వాళ్ళని మనం నమ్ముకుంటే లాభం లేదు, కొత్త రావాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ రాలేదు. కాంగ్రెస్ పార్టీని ఆ రోజుల్లో వాళ్ళు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా నమ్మలేదు. ఎందుకు అంటే ఎన్టీ రామారావు ఈజ్ నాట్ ఎ పాలిటీషియన్, ఈజ్ ఏ సోషల్ రిఫార్మిస్ట్. సోషల్ రిఫార్మ్ సంఘ సంస్కర్త. ఆయన ఈ సొసైటీ డైరెక్షన్ని మార్చటానికి ప్రయత్నం చేశాడు తప్ప తన పదవుల్ని నిలబెట్టుకోవటానికి, తనను కాపాడుకోవటానికి, లేదు వేరే వాడికి ఎవడికో పదవి ఇప్పించటానికి ఇటువంటి పనులు చేయలేదు. ఎప్పుడూ స్ట్రాటజీలు వేయలేదు. ప్రత్యేక రాయలసీమ ఉద్యమం జరిగితే చేశారు. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి బ్యాచ్ చాలా ఉండేది. వాళ్ళందరూ పెద్ద ఉద్యమాలు చేసి ఈయన ఒక్కసారి ఒక మీటింగ్ పెడితే ఎవరు ఇంకా అందరూ ప్రజలు ఇటు వచ్చేవాళ్ళు. అటువంటి వ్యక్తి, అంటే ఆయన సిన్సియారిటీ తోటి ప్రజల మనసుల్ని గెలుచుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు. ఈ రోజున ఫౌండేషన్ డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావము అనే ఒక చిన్న సెంటెన్సు చరిత్రలో 1,00,000 పేజీల గ్రంథం అవుతుంది. అటువంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి నందమూరి తారక రామారావు తర్వాత జరిగిన ప్రయాణం, చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మీరు వివరిస్తే బాగుంటుంది సార్. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మెయిన్గా ఆ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు జనరల్గా ఏంటి అంటే, ఏ లీడర్ అయినా సరే ఒక పాపులర్ లీడర్ని గుడ్డిగా అనుకరిస్తూ పోతూ ఉంటారు. అందువల్ల మీరు కాంగ్రెస్ పార్టీ చూడండి. నేను ఈ సందర్భంగా అంటే మీరు అడిగిన ప్రశ్నకి నేను కాంగ్రెస్ పార్టీ ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ వ్యక్తి, జవహర్లాల్ నెహ్రూ సక్సెస్ఫుల్ వ్యక్తి, ఆయన అనుసరించి ఇందిరాగాంధీ వెళ్ళింది. ఏదో 2-3 కొత్త విషయాలు చేసింది. ఇందిరాగాంధీ తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ కొన్ని కొత్త పాలసీలు తీసుకొచ్చాడు తప్ప మెయిన్గా దాని నుంచి అట్లాగే కంటిన్యూ అయ్యాడు. అందుకనే మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఫేడ్ అవటానికి కారణం అది. తెలుగుదేశం పార్టీ ఫేడ్ కాకపోవటానికి, దినదిన ప్రవర్ధమానం అవ్వటానికి కారణం ఏంటి అంటే, ఆ రోజున ఎన్టీ రామారావు తీసుకున్న నిర్ణయాలతోటి సమాజంలో వచ్చిన మార్పుల్ని బేరీజు వేసుకొని సొసైటీ మారింది. ఈ సొసైటీని, అంటే మారిన సొసైటీని ఇంకా అప్లిఫ్ట్ చేయాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచించి ఒక విజన్ తోటి ఒక నిర్ణయాలు తీసుకోవటం అనేది చంద్రబాబు నాయుడు ప్రత్యేకత. ఇప్పుడు కాదు, ఎన్టీ రామారావు పాలసీలనే కంటిన్యూ చేయాలి అని అనుకొని నేను పేదవాడికి పక్కా ఇళ్ళు కట్టిస్తానంటే ఆల్రెడీ కట్టించారు. ఇప్పుడు ఒక పేదవాడికి ఇల్లు వచ్చేసింది, అతనికి ఉపాధి కావాలి, ఇల్లు వచ్చింది, ఉపాధి లేదు, ఆ ఇంటితోటి ఏం చేస్తాడు? ఇది ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ ఇంట్లోకి వచ్చిన వ్యక్తికి ఉపాధి కల్పించాలి, అతని పిల్లలకి చదువు చెప్పించాలి. అప్పుడు మనం ఇచ్చిన ఆ ఇంటికి వాల్యూ పెరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు వాల్యూ యాడెడ్ సర్వీసులు ఇచ్చాడు. బేసిక్ స్ట్రక్చర్ని ఆయన మారిస్తే ఆ బేసిక్ స్ట్రక్చర్కి వాల్యూ ఎడిషన్ ఇవ్వటం అనేది చంద్రబాబు నాయుడు ప్రత్యేకత. అందుకనే ఇప్పుడు ఎన్టీ రామారావు ఆ రోజున మండల వ్యవస్థ తీసుకొస్తే మొత్తం అప్పటికి తాలూకాలు ఉండేవి, ఆర్డీఓలు ఉండేవాళ్ళు. ఆర్డీఓ అతనే కింగు, ఆ ఏరియా మొత్తానికి అతనే కింగు. తాలూకాలు ఉండేవి, సమితులు తాలూకాలు అట్లా ఉండేవి, సమితులు తాలూకాలు ఉండేవి, రెవెన్యూ డివిజన్లు ఉండేవి. అసలు రెవెన్యూ డివిజన్ పరిధి ఏంటో ఎవరికి తెలియదు, తాలూకా పరిధి ఏందో ఎవరికి తెలియదు. ఏ పని కావాలన్నా ఆర్డీఓ దగ్గరికి పోవాలి, ఆర్డీఓ సంతకం పెడితే తప్ప ఏ సర్టిఫికేట్ చెల్లదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వ్యవస్థని
మార్చాలి అంటే మామూలు విషయమా? అసలు ఆల్టర్నేటివ్ ఐడియా ఎట్లా రావాలి? ఎన్టీ రామారావుకి వచ్చింది మండల వ్యవస్థ అని చెప్పి మండలాలుగా డివైడ్ చేసేసి మొత్తం మండలాల ఎంఆర్ఓలను పెట్టేసి ఒక సెటప్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఆ సెటప్ని ఉపయోగించుకొని నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాలి. లేదు ఎన్టీ రామారావు మండలాలను తెచ్చాడు అని మండలాలని కంటిన్యూ చేయటం కాదు, ఆ మండలాలకి ఏం కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత ఎట్లా డెవలప్ కావాలి, ఆ తర్వాత ఫేజ్ ఏంటి, ప్రజల దగ్గర గవర్నమెంట్ వచ్చింది, వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి, ప్రజలకు ఏం చేయాలి. ఇప్పుడు మొత్తం టెరిటరీని డివైడ్ చేసావు, ప్రజలకి ఏం కావాలి. అందుకని ప్రజల వద్దకు పాలన అని చెప్పి చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి ప్రజల వద్దకు పాలన, ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు ఇంకొక విషయం చెప్తాను. అంటే ఎంత రెవల్యూషనరీ థాట్ అంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి అనే ప్రోగ్రాం పెట్టి, జన్మభూమి ప్రోగ్రాము అందరూ దాని మీద రాజశేఖర రెడ్డి అయితే అంత పచ్చి అబద్ధాలు మాట్లాడేవాడు. అన్నీ జన్మభూమి కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత ఈ జన్మభూమికి పనులు చేయాలి. ఎవరు చేయాలి, ఎవరు డిసైడ్ చేయాలి? ఆ రోజున చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, జన్మభూమి కార్యక్రమం ఒక గ్రామంలో అమలు చేయాలి, ఆ గ్రామంలో కొన్ని పనులు చేయాలి. ఆ పనులు ఎవరు డిసైడ్ చేయాలి అంటే, ఆయన ఆ గ్రామస్తులతోటే డిసైడ్ చేయండి, ఆ గ్రామస్తులు ఏం చెబితే అది చెయ్యండి, ఆ గ్రామస్తుల వాళ్ళకి కావాల్సిన పనులేంటో వాళ్ళని అడిగి తెలుసుకొని ఆ పని మీరు చేయండి, అది మీ బాధ్యత అని ఆఫీసర్లని చెప్పాడు. అది ఎట్లా చేయాలంటే గ్రామ సభలు పెట్టండి అని చెప్పాడు. అప్పటి నుంచే మీరు చూడండి, మీరు అప్పటి వరకు గ్రామ సభలు అటువంటివి ఉండేవి కాదు. గ్రామ సభ పెట్టుకొని వాళ్ళందరూ కూర్చొని, ఇదిగో మాకు ఇప్పుడు ఒక ఊరికి ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ కావాల్సి ఉంటుంది, ఒక ఊరికి రోడ్డు కావాల్సి ఉంటుంది, ఒక ఊరికి స్కూల్ కావాల్సి ఉంటుంది, ఒక ఊరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావాల్సి ఉంటుంది. ఏ ఊరికి ఏది కావాలో నీ ఎట్లా చెప్తావు అంటే ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ ఏది, ఆ టాప్ ప్రయారిటీని గ్రామ సభ ద్వారా నిర్ణయం చేసేలాగా ఒక స్ట్రక్చర్ని తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నేను మీకు ఇవన్నీ కూడా పీస్ బై పీస్ చెప్తున్నాను. మీరు ఆ తర్వాత చూసుకుంటే ఇవే దేశవ్యాప్తంగా అమలు జరిగినాయి. దేశవ్యాప్తంగా అమలు జరిగినవి ఇవే, ఈ కాన్సెప్ట్సే, ఈ స్కీమ్సే, ఈ విధానాలే. ఇవి దేశవ్యాప్తంగా కూడా స్థానిక సంస్థలకి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరు చెప్పారు? తెలుగుదేశం ఒక విధానాన్ని రూపొందించి చూపించింది. ఆ తర్వాత ఈ గ్రామ సభల్లో ఒక కార్యక్రమం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్క వ్యక్తి ఎట్లా డెవలప్ కావాలి అనేది చంద్రబాబు నాయుడు వేసిన ఒక పెద్ద స్కీమ్. ఒక స్కీమ్ కాదు, చాలా స్కీములు. ప్రధానంగా ఒక రెవల్యూషన్ అంటే గ్రామాలలో ఒక రెవల్యూషన్ తీసుకొచ్చింది డ్వాక్రా స్కీమ్. అవునండి, అద్భుతమైన స్కీమ్ అది. అసలు డ్వాక్రా అనేది లేకపోతే, మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించి ఉండకపోతే ఈరోజు మనం చూస్తున్న సొసైటీ ఇట్లా ఉండేది కాదు. మీరు వెళ్ళి చూసిరండి, ఇప్పటికీ బీహార్ కొంచెం నితీష్ కుమార్ వచ్చిన తర్వాత మారింది, కానీ అక్కడ ఎట్లా ఉందో పరిస్థితి చూడండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత కొంత మారింది తప్ప, అంతకుముందు యోగి ఆదిత్యనాథ్కు ముందర ఉత్తరప్రదేశ్ ఎట్టుందో చూడండి. వెస్ట్ బెంగాల్ ఇప్పటికీ అట్లాగే ఉంది, వెళ్ళి చూడండి. అంటే వాళ్ళల్లో ఉమెన్ డెవలప్మెంట్ కాలేదు, ఉమెన్ ఎంపవర్మెంట్ రాలేదు. అందుకని ఆ సొసైటీలు ఇంకా వెనకబడే ఉన్నాయి. అవి డెవలప్ అవుతాయి. రోడ్డు వేయటం కాదు, ఇంట్లో ఉన్న మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలి. ఆర్థిక స్వాతంత్రం వస్తే అది సొసైటీలో మార్పు తీసుకొస్తుంది అని నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయన తీసుకొచ్చి డ్వాక్రా స్కీమ్ పెట్టాడు. అది రూరల్ మహిళలకి సంబంధించిన స్కీము. మెప్మా అనే స్కీమ్ ఉంది, అది పట్టణ నిరుపేద మహిళలకు సంబంధించింది. ఈ రెండు స్కీములు ఎప్పటి నుంచో ఉన్న ఇందిరాగాంధీ పెట్టింది, కానీ ఆ స్కీములు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. అటువంటి స్కీముల్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్కీముల్లో కేంద్రం దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. ఇవి ఇంప్లిమెంట్ చేయక అవన్నీ మురిగిపోతూ నెక్స్ట్ బడ్జెట్కి కంటిన్యూ చేస్తూ ఉంటారు. అటువంటిది చంద్రబాబు నాయుడు ఆ స్కీములను తీసుకొచ్చి మొత్తం దేశంలో ఉన్న ఫండ్స్ అన్నీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టేవాడు.
వాళ్ళు మంత్రులు ఆశ్చర్యపోయేవాళ్ళు, అప్పుడున్న ఆర్థిక మంత్రులు. వాళ్ళు ఇదేంటంటే మీరు ఎట్ట తీసుకెళ్తారండి, అసలు ఇంకా ఏ రాష్ట్రంలో లేదు, మరి నేను ఫోకస్ పెట్టాను, ప్లీజ్ హెల్ప్ మీ అనేవాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ టైపులో ఆయన తెచ్చింది సోషల్ రెవల్యూషన్, చంద్రబాబు నాయుడు తెచ్చింది ఎకనామిక్ రెవల్యూషన్. ఎకనామిక్ రెవల్యూషన్ తీసుకొస్తే సొసైటీ డైరెక్షన్ మారుతుంది. అక్కడ పొలిటికల్ డెసిషన్స్ తీసుకొని పొలిటికల్ డైరెక్షన్ మారింది. ఇక్కడ ఎకనామిక్ డెసిషన్స్ తీసుకోవటం వల్ల, ఎకనామిక్ పరిస్థితులు మారటం వల్ల ఈ రోజున మనం ఇప్పుడు ఇట్లా చూడగలుగుతున్నాం. ఈ రోజున అంటే ఇంకా చాలా చెప్పాలి, చాలా ఏంటంటే వెలుగు ప్రోగ్రాం గురించి, వాటి గురించి చెప్పాలి. వెలుగు ప్రోగ్రాం కూడా చాలా పెద్ద స్కీమ్ అది. ఇట్లా డ్వాక్రా మహిళలు, లేదు మెప్మా ద్వారా డెవలప్ అయిన మహిళలు ఉన్నారు. వీళ్ళు నెక్స్ట్ ఫేజ్ ఏం చేయాలంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను పెట్టాడు. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా బ్యాంకు లింకేజ్ తీసుకొని, బ్యాంకుల నుంచి తీసుకొని ఎక్కువ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేసేవాళ్ళు. ఇవి చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, వెలుగు ప్రోగ్రాం. ఈ వెలుగు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోటి మొత్తం ఒక రెవల్యూషన్, మొత్తం డ్వాక్రా నుంచి వచ్చిన మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతోటి, పొదుపు సంఘాలు ఇవన్నీ పెట్టడంతో రూరల్ బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టం అయిపోయింది. మీరు ఈ రోజుకి చూడండి, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రూరల్ బ్యాంకింగ్ సిస్టమ్ పక్కడ్బందీగా ఉంటుంది. ఇట్లా దేశం మొత్తం, దేశంలో తర్వాత చాలా రాష్ట్రాల్లో కూడా చేశారు. వీ లివ్ ఆన్ విలేజ్ ఎకానమీ, రూరల్ ఎకానమీ మీద ఆధారపడి ఉన్న మనం రూరల్ ఎకానమీని మనం డెవలప్ చేసుకోకపోతే ఎట్లా అనేది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు రెవల్యూషనరీ చేంజెస్ సొసైటీలో తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 4వ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇస్తున్న స్లోగన్ చాలామంది ఇట వెనక్కి తిరిగి నవ్వుకుంటుంటారు, కానీ అది ఇట్ ఈజ్ అ రియాలిటీ. అదేంటి అంటే, ఇంటికి ఒక పారిశ్రామికవేత్త అని ఆయన చెబుతున్నది ఇట్ విల్ కమ్ టు రియాలిటీ. ఎందుకు నేను ఇంత కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నాను అంటే, ఈ డ్వాక్రా, మెప్మా, తర్వాత స్వయం సహాయ సంఘాలు, వెలుగు ప్రాజెక్టు ఇవన్నీ తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈ రోజున ఆ డ్వాక్రా సంఘాల ద్వారా వాళ్ళు ఉత్పత్తి చేసిన సరుకుని మొత్తం ఆన్లైన్లో అమ్మి, అసలు మీకు ఒక రోజులో 5 కోట్ల రూపాయలు వాళ్ళు ఆర్జించారు ఒకే ఒక రోజులో. నిన్నగా అంటే ఒక 15 రోజుల కిందట ఒక ప్రోగ్రాం పెడితే ఆన్లైన్లో వాళ్ళు అమ్మిన వస్తువులు, వాళ్ళు తయారు చేసిన వస్తువులు అమ్మి ఒక్క రోజులో 5 కోట్లు సంపాదించారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అది అలవాటు చేసేసాడు ఆయన ఆల్రెడీ. అది అలవాటు చేశాడు కాబట్టి ఇప్పుడు ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయటం అనేది ఆయన నెక్స్ట్ గోల్. ఈ నెక్స్ట్ గోల్ని సాధించడానికి ఆయనేమి ఎక్కువ కష్టపడక్కర్లా, ఆల్రెడీ ఆ యాటిట్యూడ్ ప్రజల్లో డెవలప్ అయి ఉన్నది. సో ఆ యాటిట్యూడ్ని ట్రిగ్గర్ చేస్తే చాలు, అదే పని ఆయన చేస్తూ ఉన్నాడు. ఇది అంటే సొసైటీ ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ అంటే రాష్ట్ర విభజన తర్వాత కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ రోజుకి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బతికే ఉన్నది. కొంచెం ఇట్లా ఒక గ్లాసులో బోర్నవిటా ఇస్తే లేచి పరిగెత్తుతుంది. అదే భయం సార్ అందరికి, అదే భయం. ఇక్కడ అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, తెలంగాణ ప్రజలు చాలా పార్టీలని రిజెక్ట్ చేశారు, కానీ తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకున్నారు, ఇప్పటికీ ఓన్ చేసుకుంటూనే ఉన్నారు. తెలంగాణలో కనుక సరైన నాయకత్వం వస్తే, అంటే నిస్వార్థంగా పనిచేసే ఒక్క వ్యక్తి దొరికితే చాలు, మళ్ళీ ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అసలు మళ్ళీ పునరుజ్జీవానికి ఎటువంటి ఢోకా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికి డౌట్ లేదు, తెలంగాణలో కూడా పార్టీ పుంజుకోవటానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? ఆ రోజున సామాజిక చైతన్యం తీసుకొచ్చిన పార్టీ కాబట్టి, ఆ సామాజిక చైతన్యాన్ని ఒక ఆర్థిక రెవల్యూషన్గా తీసుకొచ్చిన పార్టీ కాబట్టి, ఈ మొత్తం ఈ కాంబినేషన్లో
అంటే చేంజింగ్ టైమ్స్కి చేంజింగ్ ట్రెండ్స్ తీసుకొచ్చిన పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేకతని నిలబెట్టుకుంటూ వస్తున్నది. కాబట్టి ఎక్కడ తెలుగువాడు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ గురించే ఆలోచించే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అద్భుత విషయాలు మనకు తెలియజేసిన సత్యమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.